నాకు ఇచ్చాడని నేను తీసుకొచ్చి నీకు ఇచ్చానే ఒక బ్లాక్ బ్యాగ్ అదే. వెళ్ళి తీసురా. మావయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మావయ్య. నా పెళ్లి రోజు బ్లాక్ బ్యాగు లేదు మావయ్య. అలా మీరు ఏ బ్యాగు నాకు ఇవ్వలేదు మావయ్య. ఆటలాడద్దురా. వెళ్ళి తీసురా. మావయ్య నేను సీరియస్గానే చెప్తాను మావయ్య, అలాంటిది ఏది మీరు నాకు అసలు ఇవ్వలేదు. ఇలాంటి విషయాలు జోక్ చేస్తారా? తీసురా. ఏమైందన్నయ్యా? అది కాదమ్మా, మా ఆఫీసర్ నాకు డబ్బు ఇచ్చి దాచుంచమన్నాడు. దాన్ని నేను తీసుకొచ్చి వీడికి ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టమన్నాను. ఇప్పుడు అడిగితే డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. ఇలాంటి వాటిలో నేను అబద్ధాలు ఆడతానా? రేయ్ ఏంట్రా తీసుకొచ్చి ఉప్పో. మా ఆయన ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇస్తే నేను ఎందుకమ్మా లేదని చెప్తాను. మావయ్య నువ్వెక్కడో పెట్టి మర్చిపోయి వాగుతున్నావు. కొట్టు మావయ్య కొట్టు. నాకు మా నాన్న లేడనేగా ఎవరు కొట్టినా అడిగే దిక్కు లేకుండా పోయింది. ఏంటన్నయ్యా వాడి మీద చేయెత్తుతున్నావు? వాడు లేదంటున్నాడు కదా. నా బిడ్డ ఎప్పుడు అబద్ధం చెప్పడం. మావయ్య నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నీ కొద్ది రోజులుగానే మతిమరుపు చాలా ఎక్కువైపోయింది. నేను భరత్తో చెప్పా డాక్టర్ చూపించమని. ఇప్పుడు చూడు. అది కదరా, నాకు బాగా గుర్తుంది. డబ్బులు తీసుకొచ్చి నీకే ఇచ్చాను కదా. అది లేదు మావయ్య, నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోయావు. అంతటితో ఆ ప్రాబ్లం అయిపోయింది అనుకున్నా, కానీ మరుసటి రోజు ఆయన భర్త వచ్చి దిగాడు. భర్తకంతా తెలిసిపోయిందేమో అనుకున్నా, కానీ ఆయన ఆడితే ఏం చెప్పలేదు అనుకుంటా. ఒరే అరవింద్ ప్లీజ్ రా, తీసుకుని ఉంటే ఇచ్చారా, వేరే ఉద్దేశం ఏమి లేదురా. నాకు నేనే పిచ్చివాడిని అయిపోతానని భయంగా. ఎందుకు మావయ్య అలా చేస్తున్నావు? లేని డబ్బులు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను చెప్పు. చచ్చాడు కదా, డబ్బులు బయటికి దిగకూడదు నిన్నాళ్ళు లాగాను. బిజినెస్ లో ఎక్కడైనా వాడుకుందాం అనుకుంటే ఈడొచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ కోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు మనిషివే కాదు, ఆడేమైనా కష్టపడి సంపాదించాడేంటి? ఎవరిదో దొంగ డబ్బేగా. ఏంటి పోజిని? యమునా ఎలా ఉన్నారు? బానే ఉన్నా. ఇంట్లో అందరూ ఉన్నాం. అలా భరత్ ఆయనకే మొత్తం మారిపోయారు. రోజు పొద్దునే పనికి వెళ్తారు, రాత్రి ఎప్పుడో వస్తారు. అదే ఆవిడ పాటికి ఆవిడ మూల కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇదివరకు అట్లా ఏదీ లేదు. ఆ సంతోషం లేదు, ఆ నవ్వులు వినపడవు. మా నాన్నకేమైంది అని ఏడ్చి ఏవి కూడా పర్లేదు. ఎప్పుడు ఆయన అల్లరి చేసే పిల్లాడు ఉండేవాడు. హేమ వాడిక లేడు. నాతో చెప్పుకోలేక తనలో తనే కుమ్మలి. ఆయన ఎవరికేం పాపం చేశారు? చిన్న పిల్లట్లా రాత్రి ఏడ్చారు. ఆయనకి ఎందుకు ఈ కష్టాలు? నేను పిచ్చిదాన్ని నా బాధలని చెప్పుకొని మిమ్మల్ని ఏడిపించాను. కాదు, అది కాదు. లేదు, నేను అలా మాట్లాడుండకూడదు. సారీ. కాదు, నేను చెప్పేది వినండి. భరత్ వాళ్ళ నాన్న చనిపోవడానికి అరవిందే కారణం. భరత్ వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బు అరవింద్ దగ్గరే ఉంది. నా బిడ్డలా చూసుకున్నానే వాణ్ణి ఎందుకు ఇలాంటి పని చేశాడు? లేదు, నేను ఒకసారి వాడిని చూడాలి, వాడి మొహం చూడాలి. మీ నాన్నని చంపిన వాడే ఒకసారి చూడాలిరా. ఎందుకు ఇలా చేశా? వాడిని వదలకు భారత్, వాడిని వదలకురా, వాడిని వదలకు.
వెతికి చూశాను. డబ్బు ఇక్కడ లేదు. ఏదో ల్యాండ్ లీజ్కి తీసుకోవాలని అరవింద్ ఈ డాక్యుమెంట్స్ తెచ్చాడు. నాకు దీని గురించి ఇంతే తెలుసు. హలో సార్, చెప్పండి. అరవింద్ మిమ్మల్ని కలవమన్నాడు. అదే రేపు డీల్ క్లోజ్ చేయబోతున్నాగా, మరి ఇంకేంటి? డీల్ క్లోజ్ చేయబోతున్నాం, ఓకే. అయినా అన్ని విషయాలు ఒకసారి మాట్లాడరమ్మన్నారు సార్. ఎన్నిసార్లు అడుగుతారండి? ఇలా చూడండి సార్, మొత్తం 1 crore ఇన్వెస్ట్మెంట్, నెలకు 5 నుంచి 10 లక్షల వరకు రిటర్న్స్, పక్కనే ఐటీ, కాల్ సెంటర్ అన్ని డెవలప్ అవుతున్నాయి. ఆ సైట్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీరు మొత్తం బ్లాక్లో ఇస్తున్నారు కనుక మీకు ఓకే చేశాను. డీల్ మాకు ఓకే సార్, కానీ ఆ డీల్ ఫైనల్ చేసే చోటే శ్వేతా పార్క్ ఫ్యామిలీ రూమ్ అంటే నాకు సెంటిమెంట్. అక్కడే క్లోజ్ చేస్తాను. 7ంటికి రేపు అక్కడికి వచ్చేయండి. శ్వేతా పార్క్ ఓకే సార్, కానీ టైం 7ంటికి వద్దు, ఒక 9ంటికి పెట్టుకుందామా? అదే అందరికీ కలిసి వస్తుంది. సరే, ఓకే. ఓకే సార్, నేను వస్తాను. కరెక్ట్ అడ్రస్కి వచ్చావు బావా, రా. కూర్చో. అందరి దేవుళ్ళని వేడుకున్నాను బావా, నువ్వు ఇక్కడికి రాకూడదు, నీ చేతిలో ఈ డబ్బు ఉండకూడదు అని. నీకు మనస్సు ఎలా వచ్చిందిరా? మా నాన్న చనిపోయారు, అలాంటి ఒక విషయమే జరగనట్టు ప్రవర్తిస్తున్నావే. మా అమ్మ నిన్ను కూడా కొడుకులాగే చూసుకుంది కదరా. ఏ మీ నాన్న సూసైడ్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. కానీ నాకు ఇప్పుడు ఈ డబ్బు చాలా అవసరం. కావాలంటే మన ఈ డబ్బుని చెరుసగం పంచుకో. డబ్బుని పంచుకుందామా? మా నాన్నకి చిన్నిల్లుందని చెప్పావు కదరా. నువ్వు చాలా మంచోడురా. వద్దురా. నువ్వు బిజినెస్ మొదలు పెడతానని నష్టపోయినప్పుడల్లా మా నాన్న రాత్రంతా కూర్చొని బాధపడేవారు. నీకు మనసు ఎలా వచ్చిందిరా? నీది నా రక్తమేగా. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా బ్యాలెన్స్ డబ్బు తీసుకొచ్చి నాకిచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుకో. 24 గంటలు మించి ఒక్క నిమిషం ఎక్కువైనా హేమా, ఏయ్ హేమా! అన్నీ తిన్నగా వెళ్ళి ఆడి దగ్గర చెప్పింది నువ్వే కదా. నిన్ను నువ్వు కొడితే పడే అమ్మాయిని నేను కాదు, నీకు పడతాయి. ఏయ్, ఏం చేస్తావురా? హస్బెండ్కి లాయల్గా లేని నువ్వు పెళ్ళానివా? ముందు నువ్వు ఓ మొగుడిలా నడుచుకో, అప్పుడు నేను పెళ్ళాన్లా నడుచుకుంటాను. నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. చెప్పవే, నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. దీనికి నేను సమాధానం చెప్తాను, కానీ అది వింటే నీ గుండె బద్దలిపోతుంది. పర్వాలేదా? బాకీ డబ్బుని నువ్వే తీసుకెళ్లి వాళ్ళకి తిరిగిచ్చేయి. చిల్లర వేషాలేసి పరువు తీసుకోకు. ఏమండి, ఏంటమ్మా? ఒక్క నిమిషం పైకి రండి, తొందరగా. ఏంటి?
అదిగో వాడు మన ఇంటి వైపు చేయి చూపించి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంట్లో డబ్బు ఉంది. నాకెందుకు భయంగా ఉందండి. ఏం కాదేమన్నా, నేను అడుగుతాను. నువ్వు ఇంట్లోనే ఉండు, ఓకేనా? నా కోసమేగా వచ్చారు?